మంగ్లీ మీకు ఫోన్ చేసిందని చెప్తున్నారు, మాట్లాడిందని చెప్తున్నారు. 2-3 సార్లు ప్రెస్ మీట్ పెట్టిరు, ఫిలిం ఛాంబర్ పోయిర్రు, అక్కడ పోయి కూడా బలంగా మాట్లాడిరు. మీ దగ్గర ఏమున్నాయి ఆధారాలు? మంగ్లీ పైన ప్రధానంగా ఇప్పుడు మీరు మళ్ళీ ఎలిగేషన్ చేస్తున్నారు, రమావత్ మధుతో మంగ్లీ కూడా పరిచయం ఉంది. మంగ్లీ ఏమో రమావత్ మధు కూడా నాకు తెలియదు, మా తమ్ముని ముఖం చూసిరా ఎంత అందమైన ముఖం ఉందో అని చెప్పి వాళ్ళ తమ్ముని కూడా చూపించేటటువంటి కార్యక్రమం చేస్తుంది. సో ఎందుకు బలంగా మంగ్లీ ఉంది ఉంది అని చెప్తున్నారు, రమావత్ మధుతో పరిచయం ఉంది, మంగ్లీ కూడా ఈ స్కామ్ లో పాల్పడని ఎందుకు చెప్తున్నారు? ప్రధానంగా నేను ఎక్కడ మంగ్లీ స్కామ్ లో పాల్పడ్డదని నేను డైరెక్ట్ గా నేను ఇదేం చెప్పలే, ఆరోపణలు వస్తున్నాయి. నాకు మంగ్లీ గారు ఎందుకు అబద్ధాలు ఆడింది అనేదే కావాలి. నా క్వశ్చన్ మొత్తం ఒక సైడ్కే, మధుకు నాకు సంబంధం లేదా. ఎప్పుడు ఫోన్ చేసారు మంగ్లీ? నాకు ఇక మీకు డైరెక్ట్ కాలే చూపిస్తా బట్ అది ఇంకా అది ఎందుకు మీకు మీ మీడియా వాళ్ళతోని ఎన్నిసార్లు చేసింది ఫోన్? పోనీ 2 సార్లు చేసిందండి. అప్పుడే తనే ఫోన్ చేసి చెప్పింది. తనకు అన్న నాకు ఇట్లా అంటే ఫస్ట్ నా దగ్గర బాధితులు వచ్చిండ్రు, వాళ్ళకు ఇది నిజమా కాదా ఒక ఆడబిడ్డ పైన మనం ఎట్లా చెప్తాం అనుకున్నాం. దాని తర్వాత కొన్ని రోజులకు తెలిసి దాని తర్వాత ఆమె కాల్ చేసింది, నిజమేంది అబద్ధమేంది తెలుసుకొని నేను చెప్పినాను. ఇది మంగ్లీ గారు నాకు కాల్ చేసింది. ఎంతసేపు మాట్లాడారు? ఫస్ట్ సారి ఇన్కమింగ్ 4:10 గంటలకు వచ్చింది, ఇది 5 నిమిషాల 59 సెకండ్లు. దాని తర్వాత ఇంకా రెండోసారి 8 నిమిషాల 46 సెకండ్లు. ఫోన్ చేసి నేను అదే చెప్పబోతున్నా. నాకు ఒకటే బాధ, నాకు ఎందుకంటే బాధితులు నా దగ్గరకు వచ్చిండు. ఫస్ట్ బాధితుడు నా దగ్గరకు వచ్చిండు, అన్న మాకు న్యాయం చేయమన్నాడు. ఇది నిజమా అబద్ధమా కనుక్కొని నేను వేరేటోళ్ళకి చెప్పిన. నేను అప్పటికి చెప్పిన తర్వాత కూడా నేను కనుక్కుంటా అన్నాడు, నీకు కాల్ చేస్తా అనుకుంటా అన్నాడు. చెప్పిన తర్వాత కూడా నాకు చేసిన తర్వాత మేము గతంలో కూడా 13 ఏళ్ళకెళ్ళి తెలుసు. ఏం చెప్పింది? నేను అదే చెప్తున్నాను. తను కాల్ చేసి అన్న నా పైన ఇట్లా నిందారోపణలు వస్తున్నాయి, నేను కావాలని టార్గెట్ చేస్తున్నారు, నేను ఒక బంజారా బిడ్డను అనుకుని లేకపోతే నాకు ఫేమ్ వచ్చింది అనుకుని కావాలని టార్గెట్ చేస్తున్నారు అంటున్నాను. నేను ఒకటే అని చెప్పిన, అప్పుడు కూడా ఒకటే మాట చెప్పిన. ఏమన్నానంటే నువ్వు మాట్లాడేది నిజమా అబద్ధమా, నిజంగా మీది ఏమైనా ఉన్నా కానీ చెప్పండి, లేదన్నా నాకు సంబంధమే లేదు, రమావత్ మధు గారితో సంబంధం లేదు, వాడెవడో కూడా నాకు తెలియదు అన్నది. మైక్రో ఫైనాన్స్ నాకు అసలు సంబంధమే లేదన్నది. అటువంటి ఆడబిడ్డ నేను హైదరాబాద్కి ఉన్నప్పుడు లోకల్ నేను హైదరాబాద్కి వచ్చేతోనే నాకు విస్తుపోయే నిజాలు, మధుగానికి కొన్ని కోట్ల రూపాయలు మన బంజారా బిడ్డలు ఇవ్వడం, అట్లా ఒక 4 చనిపోవడం, ఆ మధు మంగ్లీకి సంబంధం లేదనుకున్న కాడ మధు మంగ్లీ వాళ్ళ ఇంటికి పోవడం, మంగ్లీ మధు వాళ్ళ ఇంటికి రావడం, మంగ్లీ వాళ్ళ ఇంట్లో బర్త్డే పార్టీకి మధు పోవడము, ఫామ్ హౌస్ లో కూడా జరిగింది.